ప్రభునందు ప్రియ విశ్వాసులారా, మరి ఈ సమయమున దేవుడు ఈ పరిశుద్ధ వాక్యం ద్వారా విశ్వాసుల హృదయాల్ని ఆదరించి బలపరచాలని కోరుచున్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించెను, ఎందరైతే తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచుతారో వారందరూ నశింపక నిత్య జీవం వారికి అనుగ్రహించబడుతుంది అని చెప్పి వాగ్దానం ఇస్తున్నాడు. ఈ విధంగా హృదయాన్ని ఆదరిస్తున్నాడు. అంటే ఎవరైతే తన ప్రియ కుమారుని యందు విశ్వాసం ఉంచి ఆయన్ని లోకానికి వెలుగుగా పరమ తండ్రి పంపించాడని నమ్మి ఆయన అనుసరించి విధేయత చూపిస్తారో వారందరూ కూడా నశించుకోకుండా నిత్య జీవం తప్పక పొందుకుంటారు అని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మీ జీవితాల్లో ఈ వాగ్దానం పరమదేవుడు నెరవేర్చి మిమ్మల్ని ఆశీర్వదించి నిత్యము రక్షించును గాక. ఆమేన్.